పండుగ మరి శ్రీలక్ష్మి గారు వచ్చేసారు కాబట్టి ఒకసారి మైక్ ఇటు పాస్ చేస్తే సినిమా చూసారా? ఖచ్చితంగా చూసే ఉంటారు. సక్సెస్కి వచ్చారంటే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారమ్మా? మా ఐశ్వర్యం ఉన్నప్పుడు చూడకుండా ఉంటానా? అది అలా ఇచ్చారు ఆన్సర్. వండర్ఫుల్. మా మేనకోడలే కదా. అవును. అందుకని చూసి తీరాలి, లేకపోతే తన్నులు పడతాయి. అవునా? బ్లాక్ బస్టర్ సినిమా ఎలా వదులుతాము? కరెక్ట్. కాదు, ఇంట్లో అలా ఉంటుందా? అలా ఉంటుందా అంటే ఎలా అంటే ఉంటుంది? కాదు, తన్నులు పడతాయని అంటే నేను ఒక్కసారి అయ్యో అని చెప్పి, అంత స్వీట్ అమ్మాయి కదండి మా భాగ్యం, అలా ఎలా అన్నారు మీరు? అలా కాదు, ఇంట్లో ఉంటే రౌడీ, బయట కూడా రౌడీయే. ఓ రౌడీ, కొత్త పేరు వచ్చింది ఐశ్వర్య రాజేష్ గారికి. అయితే అమ్మ మీకు ఎలా అనిపించింది సినిమా? బాగుందండి, చాలా బాగుంది సినిమా, సూపర్గా ఉంది. అందరు మా ఇంటిల్లి పాది అందరూ ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వండర్ఫుల్. మరి మీకు బాగా నచ్చిన విషయం ఏంటి ఈ సినిమాలో? ఐఎమ్ షూర్ మ్యూజిక్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, ప్రతిదీ. బట్ మీరు థియేటర్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? అన్నీ A to Z, ఏది ఇది కాదు అది కాదని పేరు పెట్టడానికి ఏదీ లేదు. మొదటి నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. అంత సూపర్ హిట్, అంత బాగా అనిపించింది మాకు. చాలా రోజుల తర్వాత హ్యాపీగా హెల్దీగా చూసిన సినిమా ఇది. నిజంగానే అందరూ కూడా కుటుంబంతో కలిసి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి చాలా కాలం అయినట్టు అనిపించింది. ఏదో ఒకసారి బ్లాక్ బస్టర్ పొంగలనండి. నేను మీరే బ్లాక్ బస్టర్ పొంగలే. అది వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెల్కమ్. మరి అలానే ఇక్కడ మా మురళీధర్ గారు కూడా కూర్చున్నారు కాబట్టి ఆయన కూడా పలకరించాలి.